నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ్. ఈ రోజు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఓం అనేది ఏ భాషలోనిది? ఈ ఓంకారాన్ని ఎవరైనా ఉచ్చరించవచ్చా గురుగారు? ఓంకారం అంటే ఇది అకారము, ఉకారము, మకారము అనేటువంటి 3 అక్షరములతో కూడినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి శబ్దము లేక ధ్వనిగా భావించవచ్చు, లేక అక్షరము కూడా భావించవచ్చును. ఇది సంస్కృత భాష నుంచి వచ్చినది అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఈ ఓం అనేటువంటి శక్తి కూడా అత్యంత శక్తివంతమైనటువంటిది. అది ఆ యొక్క ఓంకారం అనేటువంటి దాని యొక్క జపం చేయటం వల్ల ఓం మన శరీరంలో ఉండేటువంటి యొక్క చక్రాలు అనేటువంటివి కూడా చైతన్యవంతమైనవిగా మారిపోతాయి. ఓకే, ఇంత శక్తివంతమైనటువంటిది ఇది. చాలామంది అనుకుంటారు ఓంకారం అంటే ఓన్లీ హిందూ మతానికి చెందింది. హిందూ మతానికి చెందిన మాత్రమే కాదు ఇది. అనేక మతాల వాళ్ళు కూడా ఓంకారం యొక్క శక్తిని కూడా గుర్తించారు. జైన మతంలో ఉంది, బౌద్ధ మతంలో ఉంది. ఈ విధంగా అనేక మతాల్లో, సిక్కు మతంలో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క ఓంకారం అనేటువంటి దాని యొక్క శక్తిని కూడా వాళ్ళు గ్రహించారు. ఈ మధ్యకాలంలో కూడా నాసా వాళ్ళు అంతరిక్షంలో కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటే సూర్యుడికి దగ్గరగా వెళ్ళారట. అక్కడ అగ్నిజ్వాలలు కూడా వస్తూ ఉంటాయి. వీరు అక్కడికి వెళ్ళి కొన్ని శబ్దాలను రికార్డ్ చేశారు. రికార్డ్ చేసినప్పుడు సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి అగ్నిజ్వాలలు, ఆ యొక్క వేడి వచ్చేటప్పుడు ఆ యొక్క ఏమైనా చప్పుడు వస్తుందని కొన్ని కనుక గమనించినట్లయితే ఒక రకమైన సౌండ్స్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు అవి చాలా తీసుకొచ్చి విశ్లేషణ కూడా చేస్తే అక్కడి నుంచి ఓం 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 అనేటువంటి శబ్దం వస్తున్నది. అక్కడ సూర్య భగవానుడి దగ్గర నుంచి ఓం అనేటువంటి శబ్దం కూడా బయటకు వస్తున్నది. వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇది గమనించి. మనం మామూలుగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అసలు అక్కడి నుంచి ఓం అనేటువంటిది రావటం ఏమిటి అనేటువంటిది, ఇది ఒక భాషన, ఒక మనిషి అనే మనుషులకు సంబంధించి, భాషకు సంబంధించి, మతానికి సంబంధించింది కాదు. ఇది మొత్తం ప్రకృతికి సంబంధించినటువంటి శక్తి ఓంకారం అంటే. దాదాపు సూర్య భగవాని నుంచి కూడా ఓంకారం అనేటువంటిది కూడా బయటకు వస్తూ ఉంటుంది. అది వాళ్ళు రికార్డ్ చేసి చాలా ఆశ్చర్యానికి కూడా గురవటం జరిగింది. అంత శక్తివంతమైనటువంటిది ఈ యొక్క ఓంకారం. ఈ యొక్క ఓంకారం అనేటువంటి జపం కూడా చేస్తూ ఉండాలా. అది మనిషిలో ఉండేటువంటిని చైతన్యపరుస్తుంది. మనిషి యొక్క ఆలోచనలను కూడా కంట్రోల్ చేస్తుంది. వాళ్ళలో అత్యంత ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా కూడా అనేక రకమైన మానవుల కోరికలు తీరడానికి కూడా ఈ యొక్క ఓంకార జపం అనేటువంటిది కూడా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ యొక్క ఓంకారం అనేటువంటి దాన్ని కూడా జపం కూడా చేయవచ్చు. కానీ తర్వాత కాలంలో ఏం చెప్పబడుతుందంటే శూద్రులు కానీ లేక స్త్రీలు కానీ ఓంకార జపం చేయకూడదు అని కొంతమంది చెప్పబడుతున్నట్టుగా కూడా వాడుకలో ఉంది. ఈ ఓంకారం అనేటువంటి దాన్ని అధికంగా కూడా చేసినట్లయితే ఆ యొక్క బీజాక్షరం, ఆ యొక్క మంత్రం యొక్క శక్తితోటి కొన్ని సందర్భాలలో మహిళలకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మహిళలలో ప్రధానంగా ఆడవారు గర్భం ధరిస్తారు కదా, వాళ్ళ గర్భసంచి ఉంటుంది. గర్భసంచి మీద ఉండేటువంటి వీళ్ళ శరీరంలో ఉండేటువంటి నాడీల ప్రతిక్రమణ ప్రభావం పడుతుంది. అందుకనే వేదాలు కూడా మహిళలు చదవకూడదు అంటారు. దానికి కారణం అదే. ఎందుకంటే చదవటం వల్ల మన శరీరంలో కొన్ని రకాలైన వైబ్రేషన్స్ వస్తాయి. ఈ యొక్క వైబ్రేషన్స్ వస్తాయి, ఒక్కసారి కరెంట్ ఉత్పన్నం అవుతుంది. అందుకనే కూడా చెప్పులు వేసుకొని జపం చేయకూడదు అంటారు. జపం అనేటువంటిది మామూలుగా కొన్ని రకాల నియమాలు చెప్తారు ఇవి చేయడానికి. ఈ యొక్క ఓంకారాన్ని అది మామూలుగా కొన్నిసార్లు చెప్పిస్తే దానివల్ల అంత అద్భుతమైన ఫలితం కాదు. అందులో లీనమైపోయి అధిక మొత్తంలో కూడా ఓంకార జపం కూడా చేస్తే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి వైబ్రేషన్లు వస్తాయి శరీరంలో. కొన్ని రకాలైనటువంటి తరంగాలు వాళ్ళ శరీరంలో, ఇది ప్రత్యక్షంగా అనుభవం కలుగుతుంది. ఇవన్నీ కూడా స్త్రీలు కనుక చేయడం వల్ల వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో కూడా స్త్రీలను చేయకూడదని కూడా చెప్పారు. అదేవిధంగా శూద్రులు అనేటువంటి వాళ్ళు చేయకూడదని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి జీవిత విధానంలో కూడా చేసేటువంటి సందర్భంలో వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి. ఆ విధంగా ప్రత్యేకంగా కూర్చొని చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ కూడా చేస్తే అంత దైవికమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కూడా శూద్రులు చేయకూడదని చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా ప్రతి మనిషి కూడా చేయవచ్చు. శాస్త్రాల ప్రకారం కూడా ఈ యొక్క జపం అనేటువంటిది, ఓంకార జపం ఎవరైనా చేయొచ్చు. కానీ ఏంటంటే కాలక్రమేణా జీవితంలో అనుభవమైనటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా మహిళలు ఓంకారం కూడా అధికంగా చేయకూడదు. ఓకే. ఒక 2-3 మాలలు తిప్పుకుంటే పర్వాలేదు. మరి అధిక స్థాయిలో కూడా చేస్తే తద్వారా కొన్ని దుష్పరిణామం ఏమైనా జరిగే అవకాశం ఉంది. లేదంటే శూద్రుడు కనుక చేస్తే వాళ్ళకి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కొన్ని అనుభవ రీత్యా కూడా చెప్పడం జరిగింది. లేదు అత్యంత నియమములు కూడా పాటించి స్త్రీలు కూడా కొంత పవిత్రత ఉండవలసి ఉంటుంది. ఈ యొక్క పవిత్రత కూడా పాటిస్తూ నియమములతో కూడా ఓంకార జపం చేస్తే తప్పనిసరిగా ప్రతి మనిషికి కూడా దానివల్ల సత్ఫలితాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. ఓకే, ధన్యవాదాలు గురుగారు.